వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సీసీ రోడ్ పనులు నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లను, అధికారులను అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ ఆదేశించారు. నగరంలోని 44వ డివిజన్ ఖలీల్వాడి, 45వ డివిజన్ వినాయక్ నగర్, 20వ డివిజన్ ఎల్లమ్మగుట్టలు చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, మున్సిపల్ నగర మేయర్ నీతు కిరణ్తో పాల్గొని భూమి పూజ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ 14th ఫైనాన్స్ ద్వారా ప్రతి డివిజన్కు 10 లక్షల రూపాయలు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. అందులో భాగంగా నగరంలో పలు డివిజన్లో అభివృద్ధి కార్యక్రమాలు, సీసీ రోడ్ నిర్మాణ పనులకు నేడు భూమి పూజ చేయడం జరిగిందన్నారు. సీసీ రోడ్ నిర్మాణ పనులు నాణ్యతతో ఎటువంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్లను, అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నియోజకవర్గ అభివృద్ధికి నిధులు కేటాయించడం లేదని ధ్వజమెత్తారు. ముఖ్యమంత్రి పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, కొన్ని నియోజకవర్గాలకు కోట్ల రూపాయలు కేటాయిస్తూ ఇందూరు నియోజకవర్గంపై పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం అభివృద్ధి లక్ష్యంగా నియోజకవర్గం అభివృద్ధి కొరకు ప్రత్యేక నిధులు 100 కోట్లు మంజూరు చేయాలని ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లికి ముఖ్యమంత్రి రేవంత్ దృష్టికి తీసుకుపోవడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి స్పందించి నియోజకవర్గం అభివృద్ధికి 100 కోట్లు విడుదల చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న కాంట్రాక్టర్ల బిల్లులు సకాలంలో చెల్లించాలని సూచించారు. నేటి నుండి వార్డు సభల్లో జరుగుతున్న కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితా పారదర్శకంగా జరిగేలా జిల్లా కలెక్టర్, మున్సిపల్ కమిషనర్ బాధ్యత తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు 44వ డివిజన్ బైకన్ సుధా, మధు, 45వ డివిజన్ ఆకుల హేమలత శ్రీనివాస్, 20వ డివిజన్ న్యాలం రాజు, స్థానిక నాయకులు, కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. 20వ డివిజన్లో 14th ఫైనాన్స్ మిగులు నిధులతోటి ప్రతి డివిజన్లో 10 లక్షల రూపాయల పనులో భాగంగా 20వ డివిజన్లో గౌరవ మేయర్ నీతు కిరణ్ గారు మరియు స్థానిక కార్పొరేటర్ న్యాలం రాజు గారి ఆధ్వర్యంలో మరియు గల్లీ పెద్దలు, మున్సిపల్ సిబ్బందికి, ఈ గారికి మరియు ఇతర సిబ్బందికి అందరికీ కూడా ఈ శుభ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, గత 13 నెలల కాంగ్రెస్ పాలనలో వాస్తవంగా చెప్పాలంటే ఇందూరు అర్బన్ నియోజకవర్గానికి ₹1 నిధులు రాలేదు. గత 3 నెలల క్రితము మున్సిపల్ జనరల్ ఫండ్ నుండి ప్రతి డివిజన్కు 10 లక్షల రూపాయలు, ఇప్పుడు 14th ఫైనాన్స్ మిగులు నుండి ప్రతి డివిజన్కు 10 లక్షల రూపాయలు డ్రైనేజీ, రోడ్డు పనులు జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా ఇంకొక 10 లక్షల రూపాయలు జనరల్ ఫండ్ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు ముఖ్యమంత్రి గారికి నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నిరంతరం కంటిన్యూగా ఇన్ఛార్జ్ మినిస్టర్ గారికి కానీ, ముఖ్యమంత్రి గారికి కానీ ఇందూరు, నిజామాబాద్ అభివృద్ధి గురించి 100 కోట్ల నిధులు ఇవ్వాలని కార్పొరేషన్ ద్వారా ఎస్టిమేషన్ వేయించి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సిడిపి ఫండ్ కూడా ఇప్పటికీ రాలేదు. తప్పకుండా నిధులు త్వరలోనే వస్తాయని ఆశిస్తూ ఉన్నాను. అదేవిధంగా గత ప్రభుత్వ పరిపాలనలోని అనేక స్పెషల్ ఫండ్లు, దాంట్లో భాగమే మార్చ్ 2023 TUF-IDC ఫండ్ ద్వారా డివిజన్కు ₹1 కోటి గత 15 రోజుల క్రితము ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది. ఆ నిధుల్ని ఎటువంటి బ్రేక్ లేకుండా, ఎటువంటి ఆంక్షలు విధించకుండా, ఎటువంటి టెండరింగ్కు కాల్ చేసి ఆ నిధులను కూడా విడుదల చేయాలని. ఎందుకంటే చాలా రోజుల నుంచి ప్రతి నియోజకవర్గ ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. ముఖ్యంగా ప్రజలకు రోడ్డు, డ్రైనేజీ, తర్వాత వాళ్ళ గల్లీ అభివృద్ధి కోరుకుంటారు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అండర్ 10 ఇయర్స్ బాలుర బేస్బాల్ క్రీడాకారులను ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి అభినందించారు. నిజామాబాద్ రూరల్ క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి ఎంఎల్బీ మినీ అండర్ 10 ఇయర్స్ బాలుర బేస్బాల్ టోర్నమెంట్లో మొదటి బహుమతి సాధించిన సందర్భంగా విద్యార్థులను అభినందించి విద్యార్థులను నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి సన్మానించారు. ఈ కార్యక్రమంలో సత్యశోధ పాఠశాల కరెస్పాండెంట్ నర్సయ్య, నిజామాబాద్ జిల్లా బేస్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి సూపర్ వినోద్, పీఈటీలు సంతోష్, ప్రశాంత్ కుమార్ క్రీడాకారులు పాల్గొన్నారు. ప్రజలను ఇంకెన్ని రోజులు మోసం చేస్తారని ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాక్లూర్ మండల అమ్రాద్ గ్రామంలో గ్రామ సభలో ప్రజలను ఇంకెన్ని రోజులు మోసం చేస్తారని ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ లబ్ధిదారుల ఎంపిక ఏ విధంగా చేశారని ప్రశ్నించారు. ఇల్లు రేషన్ కార్డులు నాయకులకు ఇచ్చారా, పేదలకు ఇచ్చారా అని ప్రశ్నించారు. పథకాలు నిరుపేదలకు అందేలా చూడాలని ఎంఆర్ఓ శేఖర్ అన్నారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి మహేష్, గ్రామ ప్రజలు, నాయకులు పాల్గొన్నారు. ఇప్పుడు ఇక్కడ అప్లై చేసిన అందరూ అనుకుందాం, ఎలిజిబిలిటీ కొందరు వచ్చినాయి, అది బాధ్యత లేదు అనుకుందాం. కానీ అప్లై చేసుకున్న వాళ్ళు 4 ఉన్నప్పుడు ఒక్కోళ్ళకే ఉన్నోళ్ళకి ఎట్లా వచ్చినాయి, 3 లేని వాళ్ళకి ఎట్లా రాలే? భూమి లేనోడికి భూమి లేనోడికి ఎందుకు రాలేదు? అన్ని ఉన్నోడికి రేషన్ కార్డు ఎట్లా వస్తుంది? మీరే కదా సర్వే చేసినంత, మీరే కదా ఇంకొకటి అమెరికాలో నచ్చిండి ఇంకా ఊరుకు. సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు స్పష్టం చేశారు. ఇందల్వాయి మండలం లోలం గ్రామంలో మంగళవారం నిర్వహించిన ప్రజాపాలన గ్రామ సభలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ నెల 26 నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇల్లు, ఆహార భద్రత కార్డులు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాల గురించి గ్రామస్తులకు వివరించారు. ఈ పథకాల కింద అర్హులను గుర్తించేందుకు వీలుగా క్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించడం జరిగిందని కలెక్టర్ గుర్తు చేశారు. ముఖ్యంగా సాగుకు యోగ్యమైన భూములను పక్కాగా నిర్ధారించామని అన్నారు. పంటలు సాగు చేస్తున్న ప్రతి రైతుకు ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ఎకరానికి 12,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తుందని తెలిపారు. అదేవిధంగా సాగు భూమి లేని వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద 2 విడతల్లో 12,000 రూపాయలు అందించడం జరుగుతుందన్నారు. ఎలాంటి సాగు భూమి లేకుండా 2023-24 ఆర్థిక సంవత్సరంలో కనీసం 20 రోజులు పనిచేసిన కుటుంబాలను అర్హులుగా గుర్తించామన్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను సమగ్ర పరిశీలన జరిపి ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా అర్హులను నిర్ధారించామని తెలిపారు. ఈ మేరకు వివిధ పథకాల ద్వారా అర్హులుగా గుర్తించబడిన వారి వివరాలను గ్రామ సభలో అందరి సమక్షంలో చదివి వినిపించారు. ఎలాంటి అభ్యంతరాలు లేకుండా గ్రామ సభ వీటికి ఆమోదం తెలిపింది. వచ్చిన ప్రతి దరఖాస్తును తప్పనిసరిగా పరిశీలించి అర్హులందరికీ సంక్షేమ పథకాలను వర్తింపజేస్తామని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు భరోసా కల్పించారు. గ్రామ సభలో నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్, మండల ప్రత్యేక అధికారి వీరస్వామి, స్థానిక అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. తీసేసి రిమైనింగ్ మొత్తం మీ మండల్ ల్యాండ్స్ కి రైతు భరోసా అనేది పడుతుంది. అదేవిధంగా రేషన్ కార్డులు కూడా ఇప్పుడు కొన్ని రేషన్ కార్డులు ఏవైతే వెరిఫికేషన్ అయ్యాయో, ఈరోజు అప్రూవల్ అయ్యాయో, సో అవి కాకుండా మీ గ్రామంలో ఎవరైనా రేషన్ కార్డులు లేవు, ఇంకా మాకు రాలేదు, కొత్తగా మెంబర్ని యాడ్ చేసుకోవాలి, లేదు మా ఫాదర్ ఫ్యామిలీలో మేము ఉన్నాము మెంబర్స్గా, మాకు కొత్త రేషన్ కార్డు అంటే స్ప్లిట్ చేసి ఇవ్వాలి. ఆల్రెడీ మీరు మీ పేరెంట్స్ తల్లిదండ్రుల రేషన్ కార్డులో ఉన్నా కూడా అర్హులందరికీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందేలా చూడాలని అధికారులకు ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి ఆదేశించారు. మంగళవారం నందిపేట మండలంలోని ఆంధ్రానగర్లో నిర్వహించిన గ్రామ సభలో ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి మాట్లాడారు. లబ్ధిదారుల ఎంపిక ఏ విధంగా చేశారని ప్రశ్నించారు. ఇల్లు, రేషన్ కార్డులు నాయకులకు ఇచ్చారా, పేదలకు ఇచ్చారా అని ప్రశ్నించారు. నిరుపేదలకు పథకాలు అందేలా చూడాలని అధికారులకు సూచించారు. ఈ నెల 26న రాజ్యాంగంపై తెలంగాణ జాగృతి సెమినార్ జరగనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలకోపన్యాసం ఇవ్వనున్నారు. 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 26వ తేదీన తెలంగాణ జాగృతి విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో గణతంత్ర భారత్ జాగ్రత్త భారత్ పేరిట హైదరాబాద్లోని తెలంగాణ సారస్వత పరిషత్లో సెమినార్ నిర్వహించనుంది. ఈ సెమినార్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలకోపన్యాసం చేయనున్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని పరిరక్షించడం, సవాళ్లు, కేంద్ర రాష్ట్ర సంబంధాలు, మహిళా సాధికారత, మైనార్టీలు, బలహీన వర్గాలు, కులగణన వంటి మొత్తం 16 అంశాలపై ఈ సెమినార్లో చర్చించనున్నారు. భారత రాజ్యాంగం అమలు జరిగిన నాటి నుంచి నేటి వరకు దాని స్ఫూర్తిని అనుసరించి ప్రజలకు దక్కాల్సిన హక్కులు ఎంత మేరకు దక్కాయన్న చర్చ జరగాల్సిన అవసరం ఉందని తెలంగాణ జాగృతి అభిప్రాయపడింది. రాజ్యాంగం పట్ల ప్రజలకు సంపూర్ణ అవగాహన ఏర్పడాల్సిన అవసరం ఉందని పేర్కొంది. రాజ్యాంగ స్ఫూర్తిని దృష్టిలో పెట్టుకుని పాలకులు అది ప్రతిపాదించిన హక్కులను పౌరులకు దక్కేలా కృషి చేయాలని కోరింది. భారత రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టేందుకు ఫలాలను మరింత విస్తృతంగా అన్ని వర్గాల ప్రజలకు దక్కేందుకు ప్రజలందరి భాగస్వామ్యం అవసరమని, కాబట్టి ఆ దిశగా జరుగుతున్న ప్రయత్నంలో భాగంగా నిర్వహిస్తున్న ఈ సెమినార్లో ప్రజాస్వామికవాదులు పెద్ద ఎత్తున పాల్గొనాలని తెలంగాణ జాగృతి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో నవీనాచారి, చరణ్ పసుల, శ్రీకాంత్ గౌడ్, లింగం, డాక్టర్ సత్య తదితరులు పాల్గొన్నారు. పసుపు బోర్డు ఏర్పాటులో కవిత కృషి ఎవరూ కాదనలేని సత్యమని మేయర్ నీతు కిరణ్ పేర్కొన్నారు. నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేయర్ నీతు కిరణ్ మాట్లాడారు.
ఎమ్మెల్సీ కవితక్క పసుపు బోర్డు ఏర్పాటు స్వాగతిస్తున్నామని తెలిపి పసుపు పంటకు మద్దతు ధర, పసుపు దిగుమతులను కట్టడి చేసే విధంగా కృషి చేయాలని చేసి సూచనను పసుపు బోర్డు ఏర్పాటుకు తాను చేసిన కృషిని చెప్పుకుంటే మీకు వచ్చిన నష్టం ఏంటని నీతు కిరణ్ అన్నారు. కొద్ది మంది నాయకులు వారి స్థాయి మరచి పెద్ద నాయకులను విమర్శిస్తే పెద్దవాళ్ళం అవుతామని భ్రమపడుతున్నారని అన్నారు. కవితక్క పసుపు బోర్డు ఏర్పాటు ఎన్నోసార్లు ప్రధానమంత్రిని, 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులను కలిసి వినతులు అందించారని, పార్లమెంట్లో ప్రైవేట్ బిల్లు ప్రవేశపెట్టిన పసుపు బోర్డు అంశాన్ని పార్లమెంట్ వేదికగా ప్రశ్నించారన్న విషయాన్ని తెలుసుకోవాలని సూచించారు. కవితక్క పసుపు రైతుల సమస్యలపై చేసిన పోరాటానికి పార్లమెంట్ వేదికగా లేవనెత్తిన అంశాలకు గాను ఉత్తమ పార్లమెంటరియన్ అవార్డు సైతం ఈ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన విషయాన్ని తెలుసుకొని మాట్లాడాలని హితో పలికారు. కవితక్కపై అవాకులు చెవాకులు మాట్లాడితే తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ఈ రోజు ఎవరో చెబితే ప్రెస్ మీట్ పెట్టిన నాయకులు మీ ఎంపీ అరవింద్ని పసుపు బోర్డు గొప్పదా లేక టర్మరిక్ ఎక్స్టెన్షన్ సెంటర్ గొప్పదో ప్రశ్నించాలని కోరారు. పసుపు బోర్డు ఏర్పాటుకు కవితక్క ఎనలేని కృషి చేశారని, ప్రస్తుత ఎంపీ అరవింద్ 5 రోజుల్లో తెస్తానన్న పసుపు బోర్డుకు 5 సంవత్సరాల కాలయాపన తర్వాత రాజకీయ లబ్ధి కోసమే బోర్డు ప్రకటన చేశారని, ఇందుకు బహిరంగ ప్రారంభ వేడుకలు నిర్వహించలేదు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ వైస్ చైర్మన్ సుమనారెడ్డి, మాజీ కార్పొరేటర్లు విశాలిని రెడ్డి, పార్టీ కార్మిక విభాగం అధ్యక్షురాలు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. అతి నీచమైనటువంటి ఇట్లాంటి తీరుని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే మొన్న అక్క పసుపు బోర్డు గురించి ప్రెస్ మీట్ పెట్టినప్పటి నుంచి అక్క వచ్చిన వెంటనే ప్రెస్ మీట్లు పెట్టేసి, ఎందుకంటే వారి గుండెల్లో గుగులు ముట్టుకొస్తూ ఉంది, కింద ఉన్నటువంటి వారి గతే కదులుతూ ఉంది కాబట్టి వాళ్ళంతా భయపడి మరి ఈ విధంగా చిల్లర శాస్త్రాలకి వాళ్ళు చర్మగీతం వాళ్ళు మొదలు పెడతా ఉన్నారు. ఎందుకంటే ఏదైతే వాళ్ళ హెడ్ ఉన్నారో వాళ్ళందరూ కూడా వీళ్ళకు చెప్పడము ఈ విధంగా చేయండి అని చెప్పేసి వాళ్ళ సైన్యం వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళంతా వాళ్ళ ఛానల్స్లలో యూట్యూబ్లలో కూడా ప్రతి దాంట్లో కూడా ఈ మార్ఫింగ్ చేసినటువంటి ఈ ఫొటోస్ని వాళ్ళు పంపించడము, దాని కింద విపరీతమైనటువంటి చేష్టలతో మాటలు రాయడం అనేది చాలా మహిళా లోకానికే చాలా అవమానకరమైనటువంటి విషయం. కేవలం కవితక్క గారినే వాళ్ళు ఏదో చేస్తున్నారు అనుకుంటున్నారు కానీ పూర్తి మహిళా లోకానికే ఇది ఒక అవమానకరమైనటువంటి విషయం. కాబట్టి దీన్ని తీవ్రంగా సైబర్ నేరం కింద పరిగణించి దీన్ని పూర్తిగా సైబర్ మొత్తం మీడియా నుంచి తీసేయాలి, యూట్యూబ్లో నుంచి తీసేయాలని చెప్పేసి మేము ఇక్కడ ఉన్నటువంటి సిపి సింధు శర్మ గారికి ఇప్పుడే లెటర్ ఇచ్చేసి మెమరాండం ఇచ్చేసి ఈ ఫొటోస్ కూడా తనకు చూపించడం జరిగింది. తను కూడా చాలా పాజిటివ్గా మాకు చేసి తప్పకుండానమ్మా దీని మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి నిరసన తెగ తగిలింది. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ నెరవేర్చాలని నిలదీశారు. ఆర్మూరు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి నందిపేట మండలం కుద్వాన్పూర్ గ్రామంలో ప్రజాపాలనలో భాగంగా ఏర్పాటు చేసిన గ్రామ సమావేశంలో గ్రామ మహిళలు ఎమ్మెల్యేగా గెలిస్తే గ్రామానికి 10 ఇండ్లు కట్టిస్తానన్న హామీ నెరవేర్చలేదంటూ గ్రామస్తులు నిలదీశారు. దీనికి ఎమ్మెల్యే మౌనం వహిస్తూ తిరుగు ప్రయాణమయ్యారు. ఈ నెల 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ సారస్వత పరిషత్లో సెమినార్కు సంబంధించి కరపత్రాలు టీయూ అధ్యాపకులు ఆవిష్కరించారు. భారత రాజ్యాంగ 75 సంవత్సరాల వజ్రోత్సవాల భాగంగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 26 జనవరి నాడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆనాడు భారత రాజ్యాంగంపై సమీక్ష సెమినార్ కార్యక్రమం హైదరాబాద్ సారస్వత పరిషత్లో నిర్వహించడం జరుగుతుందని కార్యక్రమ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా భారత రాజ్యాంగం సెమినార్ ప్రతులను తెలంగాణ విశ్వవిద్యాలయ ఆచార్యులు కనకయ్య, అబ్దుల్ కవి, జమీల్, నాగరాజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి విద్యార్థి రాష్ట్ర అధ్యక్షుడు పసుల చరణ్, సాజన్ శెట్టి, సత్యవతి, శ్రీనివాస్ గౌడ్, జిల్లా నాయకులు లక్ష్మీనారాయణ, భరద్వాజ తదితరులు పాల్గొన్నారు. మధుమేహ వ్యాధిగ్రస్తులు ఊబకాయం, ఆల్కహాల్ సేవించే వారి కాలేయం అపాయంలో ఉన్నట్టు గ్రహించాలని మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్ గౌరవ అధ్యక్షులు డాక్టర్ జైని నెహ్రూ అన్నారు. మంగళవారం తెలంగాణ ఆల్ పెన్షనర్స్ మల్లు స్వరాజ్యం ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత కాలేయ వ్యాధి నిర్ధారణ పరీక్ష మెడికల్ క్యాంపును ఆమె ప్రారంభించారు. గ్యాస్ట్రోఎంట్రాలజిస్టులు డాక్టర్ కౌశిక్ పొద్దుటూరి, డాక్టర్ రాహుల్ సామల, డాక్టర్ రవీంద్రనాథ్ సూరి క్యాంపును నిర్వహించారు. 6,000 రూపాయల విలువ గల ఫైబ్రోస్కాన్ పరీక్షను ఉచితంగా నిర్వహించారు. అధిక కొలెస్ట్రాల్, మెటబాలిక్ సిండ్రోమ్, కాలేయ వ్యాధిగ్రస్తులకు పరీక్షలు నిర్వహించి వారికి సలహాలు, సూచనలు ఇవ్వడం జరిగింది. మందులు పంపిణీ చేయడం జరిగింది. క్యాన్సర్, లివర్, కిడ్నీ, లంగ్స్ సమస్యలు బాగా ముదిరిన తర్వాతనే వైద్యం తీసుకుంటున్నారని, ఇది ప్రమాద సంకేతానికి నిదర్శనమని, ముందుగా పరీక్షలు నిర్వహించుకోవడం వల్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని డాక్టర్ రవీంద్రనాథ్ సూరి అన్నారు. ట్రస్ట్ ఆధ్వర్యంలో క్రమం తప్పకుండా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నారు
అందిస్తున్నామని, పేద మధ్యతరగతి ప్రజలు వీటిని వినియోగించుకోవాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ జిల్లా అధ్యక్షులు కె రామ్మోహన్ రావు తెలిపారు. ఈ హెల్త్ క్యాంపులో పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్ మదన్ మోహన్, జిల్లా నాయకులు ఈవీఎల్ నారాయణ, ప్రసాద్ రావు, శిల్ప హనుమన్లు తదితరులు పాల్గొన్నారు. మల్లు స్వరాజ్యం ట్రస్ట్ భవన్లో లివర్ ఆరోగ్యానికి సంబంధించి ఫైబ్రో స్కానింగ్ టెస్ట్ నిర్వహించడం జరిగింది. ఈ టెస్ట్ ఏదైతే ఉందో దాదాపు 6,000 రూపాయలు విలువైన టెస్టు. దీన్ని మా సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ మనం ఫ్రీగా ఉచితంగా ఇక్కడ రిటైర్డ్ ఉద్యోగులకి, అదేవిధంగా వారిపై ఆధారపడినటువంటి కుటుంబ సభ్యులకి నిర్వహించడం జరిగింది. ఇప్పటికే 200 మందికి మేము టెస్ట్ చేయడం జరిగింది. డాక్టర్ కౌశిక్, డాక్టర్ రాహుల్, డాక్టర్ రవీంద్రనాథ్ సూరి, డాక్టర్ జేని నెహ్రూ, ఈ నలుగురు ఎవరైతే రిపోర్ట్స్ ఉన్నాయో ఆ రిపోర్ట్స్ ఆధారంగా మందులు రాయడం అనేది జరిగింది. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డు, ఇందిరమ్మ ఇండ్ల ముసాయిదా లబ్ధిదారుల జాబితాలను గ్రామ సభల్లో తెలియపరిచి ఆమోదం తీసుకోవడం జరుగుతుందని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్ అన్నారు. మంగళవారం బిక్నూర్ మండలం బాగిర్తిపల్లి, దోమకొండ మండలం లింగుపల్లి గ్రామాల్లో జరిగిన గ్రామ సభల్లో కలెక్టర్ పాల్గొని కౌంటర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సాగుకు యోగ్యంగా ఉన్న భూములకు రైతు భరోసా ఇవ్వడం జరుగుతుందని, వ్యవసాయానికి యోగ్యంగా లేని భూముల వివరాలు గ్రామ సభలో తెలియజేయాలన్నారు. భూమి లేని పేదలు ఉపాధి హామీ జాబ్ కార్డు కలిగి ఉండి 2024 సంవత్సరంలో కనీసం 20 రోజుల పని చేసిన వారికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద లబ్ధి పొందవచ్చని తెలిపారు. కొత్త రేషన్ కార్డుల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చని, నిరంతర ప్రక్రియ అని తెలిపారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరుకు వచ్చిన దరఖాస్తులపై విచారణ చేయడం జరుగుతుందని తెలిపారు. 4 పథకాలకు సంబంధించి అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ గ్రామ సభలలో దరఖాస్తులు సమర్పించవచ్చని తెలిపారు. బిక్నూర్ మండల ప్రత్యేక అధికారిని, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారిని రజిత మాట్లాడుతూ 4 పథకాలు ఈ నెల 26 నుండి ప్రారంభమవుతాయని, అర్హత కలవారు దరఖాస్తు చేసుకోవచ్చని, నిరంతర ప్రక్రియ అని తెలిపారు. ఈ 4 పథకాలకు సంబంధించి ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారి ముసాయిదా జాబితాలను గ్రామ సభలో ఆమోదించవలసి ఉంటుందని తెలిపారు. దోమకొండ మండలంలో లింగుపల్లి గ్రామ సభలో తీసుకుంటున్న దరఖాస్తుల కౌంటర్లను కలెక్టర్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆయా మండల తహసీల్దారు శివప్రసాద్, సంజయ్ రావు, దోమకొండ ప్రత్యేక అధికారిని, జిల్లా ఉద్యానవన అధికారిని జ్యోతి తదితరులు పాల్గొన్నారు. పాత నాణేలు తీసుకుని 99 లక్షలు తిరిగి ఇస్తామని సైబర్ నేరగాళ్లు నమ్మించడంతో ఓ వ్యక్తి 1.80 లక్షలు పోగొట్టుకున్న ఘటన బీర్కూర్లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కామారెడ్డి జిల్లా బీర్కూర్కు చెందిన నర్ర గంగారం బతుకు తెరువు నిమిత్తం కొన్నేళ్ల కిందట హైదరాబాద్ వెళ్లారు. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 13న బీర్కూర్ వచ్చారు. అతను అదే రోజు ఇన్స్టాగ్రామ్లో పాత నాణేలు తీసుకుని 99 లక్షల రూపాయలు ఇస్తామనే ప్రకటన చూశారు. తర్వాత అందులోని నంబర్కు ఫోన్ చేసి మాట్లాడారు. 1, 5, 10, 20, 50 పైసల నాణేలతో పాటు ఓ ప్రత్యేక నంబర్ కలిసేలా ఉన్న 100 రూపాయలు, 200 రూపాయల నోట్లు తీసుకుని తిరిగి 99 లక్షలు ఇస్తామని, అందుకు కొంత ఖర్చు అవుతుందంటూ నేరగాళ్లు చెప్పారు. అది నమ్మిన గంగారం ఈ నెల 14 నుంచి 17 వరకు విడతల వారీగా 1.80 లక్షల రూపాయలు ఓ డిజిటల్ యాప్ ద్వారా నేరగాళ్లకు చెల్లించారు. ఈ నెల 17న మళ్లీ నేరగాళ్లు ఫోన్ చేసి 99 లక్షల రూపాయలు ఇవ్వాలంటే ఎయిర్పోర్టుకు కారు, రక్షణ సిబ్బందికి మరో 1 లక్ష ఖర్చు అవుతుందని, ఆ నగదు పంపాలని చెప్పారు. దీంతో తాను మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు సోమవారం బీర్కూర్ ఠాణాలో ఫిర్యాదు చేశారు. నగరంలోని 41వ డివిజన్ చంద్రశేఖర్ కాలనీలో ప్రజాపాలన వార్డు సభ నిర్వహించారు. నగరంలోని 41వ డివిజన్ చంద్రశేఖర్ కాలనీలో వార్డు సభ నిర్వహించారు. కొత్త రేషన్ కార్డు జాబితాలో పేరు లేని వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి 26 నుంచి కొత్త రేషన్ కార్డుల జారీ చేయనున్న విషయం తెలిసిందే. సమగ్ర కులగణన, ప్రజాపాలన దరఖాస్తుల ఆధారంగా రేషన్ కార్డులు అందించే వారి జాబితాను విడుదల చేసింది. అయితే చాలా మంది పేర్లు జాబితాలో లేవు. తమకు అన్ని అర్హతలు ఉన్నా జాబితాలో పేర్లు రాకపోవడంతో ప్రజలు ఆందోళన చేపట్టారు. అధికారులను నిలదీశారు. దీంతో ప్రభుత్వం స్పందించింది. రేషన్ కార్డుల నిరంతర ప్రక్రియ అని చెప్పింది. జాబితాలో పేరు లేని వారు ఈ నెల 21 నుంచి 24 వరకు నిర్వహించే గ్రామ సభల్లో కొత్తగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. అంతేకాకుండా మార్పులు చేర్పుల కోసం కూడా దరఖాస్తులు అందజేయవచ్చని వివరించింది. అలాగే ప్రజాపాలన కేంద్రాల ద్వారా కూడా రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ప్రకాష్ గౌడ్, సాబీర్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. సిఈఐఆర్ పోర్టల్ ద్వారా 71 సెల్ ఫోన్లు అదనపు పోలీస్ కమిషనర్ రికవరీ చేసి ఇచ్చారు. ఈ మధ్యకాలంలో నిజామాబాద్, ఆర్మూర్, బోధన్ డివిజన్ పరిధిలో సెల్ ఫోన్లు పోయిన వారివి దాదాపు 71 రికవరీ చేశారు. ఈ మొత్తం 71 సెల్ ఫోన్లను సిఈఐఆర్ పోర్టల్ ద్వారా రికవరీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అదనపు పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ వారి సెల్ ఫోన్లను వాడడంలో అప్రమత్తంగా ఉండాలని, సైబర్ నేరాల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని, ఎవరైనా వారి సెల్ ఫోన్ పోయినట్లయితే వారు సిఈఐఆర్ పోర్టల్ ద్వారా
ఆ నంబర్ను www.ceir.gov.in వెబ్సైట్లో వెళ్ళి అందులో పూర్తి వివరాలు పొందవచ్చాలని, అలా చేసినట్లయితే త్వరగా వారి సెల్ ఫోన్ను పట్టుకోవడం జరుగుతుందని, కావున ప్రజలు ఈ పద్ధతిని సద్వినియోగపరచుకోవాలని తెలియజేశారు. ఈ విధంగా రికవరీ చేసిన సెల్ ఫోన్లను నేడు పోలీస్ కార్యాలయంలో నిజామాబాద్ అదనపు పోలీస్ కమిషనర్ జి బస్వారెడ్డి ఆధ్వర్యంలో 71 మందికి ఇవ్వడం జరిగింది. అందులో కృషి చేసిన బి మాన్సింగ్ పీసీ 663, బోధన్ టౌన్ పిఎస్ డి అనుష మహిళా పీసీ 2704, టౌన్ 1 పిఎస్ ఆర్ సుష్మా మహిళా పీసీ 2312 ఐటీ సెల్లను ప్రశంసా పత్రాలు ఇచ్చి అభినందించారు. మోసం చేసుకోలేదు, ఆన్లైన్ ట్రాన్స్ఫర్ కదా అన్నీ అయిపోతుంది. అదేవిధంగా ఈ మధ్య ఏమైందంటే నీ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి అరే నీ బ్యాంక్ అకౌంట్ వాడుకుంటా నీకు నెలకి పర్ ట్రాన్సాక్షన్ 50,000 ఇస్తా అని అంటారు అనుకోండి. మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళకి ఇచ్చేస్తున్నాం. దాంట్లో కోట్ల రూపాయలు ట్రాన్సాక్షన్ అయితే మోసం చేయబడిన డబ్బులు మీ దాంట్లోకి వస్తాయి. అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు వేరే వేసుకోవాలి. సో నీ అకౌంట్లోకి వచ్చినాయి కాబట్టి నువ్వే మోసం చేసినట్టు చట్టం చెప్తుంది. సో అందుకని మీ అకౌంట్ బ్యాంక్ అకౌంట్ ఎవరికి కూడా ఇవ్వద్దు. మళ్ళీ నవీపేట్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్ ఆకస్మిక తనిఖీ చేశారు. నవీపేట్ మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలను స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్ ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాల మొత్తం కలియదిరిగి క్లాస్ రూమ్లు, వంటగది, తాగునీటి సదుపాయాలను తనిఖీ చేశారు. అనంతరం ఆదర్శ పాఠశాల బాలికల హాస్టల్లోని వంటగదిని తనిఖీ చేసిన ఆయన వంటలకు వాడుతున్న బియ్యం, పప్పు, కూరగాయలను పరిశీలించారు. మెనూ ప్రకారం ఆహారం అందించకపోవడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన హాస్టల్ ఇన్ఛార్జ్ స్పెషల్ అధికారిని కవితకి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఈ రోజు మెనూ ప్రకారం బీట్రూట్ ఉండగా క్యాబేజ్ కూర వండడంతో పాటు గుడ్లు సైతం లేకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. తప్పనిసరిగా మెనూ ప్రకారం నాణ్యమైన భోజనాన్ని పిల్లలకు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. పాఠశాల ఇన్ఛార్జ్ జయనాథ్ రాజ్ తమ పాఠశాలకు విద్యుత్ సప్లైకి అంతరాయం కలుగుతుందని అదనపు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా స్పందించిన ఆయన సమస్య పరిష్కరిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ నాగనాథ్, పాఠశాల ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ జయనాథ్ రాజ్తో పాటు సిబ్బంది పాల్గొన్నారు. ప్రజాపాలన గ్రామ సభ కార్యక్రమంలో భాగంగా నవీపేట్ మండలం అనంతగిరి గ్రామ సభలో అదనపు కలెక్టర్ అంకిత్ పాల్గొన్నారు. ప్రజాపాలన కార్యక్రమంలో భాగంగా మంగళవారం మొదటి రోజు నవీపేట్ మండలంలోని అబంగపట్నం, అబ్బాపూర్ ఎం గాంధీనగర్, ఆశాజ్యోతి కాలనీ, అనంతగిరి, బినోలా హనుమాన్ ఫారం, లింగాపూర్, ఫతేనగర్ గ్రామాల్లో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి అర్హులను గుర్తించేందుకు గ్రామ సభలు నిర్వహించారు. అనంతగిరి గ్రామ సభకు స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అంకిత్ హాజరయ్యారు. 4 పథకాలకు సంబంధించిన అర్హులు, అనర్హుల పేర్లు గ్రామస్తుల ముందు అధికారులు చదివి వినిపించి వాస్తవ అర్హులు కాదా అన్నది నిర్ధారించారు. రేషన్ కార్డులతో పాటు పథకాల్లో ఎవరివి అయినా పేర్లు రాకుంటే మళ్లీ దరఖాస్తులు చేసుకోవచ్చని ఎంపీడీఓ నాగనాథ్ ప్రజలకు వివరించారు. అనంతగిరి గ్రామ శివార్లలోని కేవలం 8 ఎకరాలు మాత్రమే సాగులో లేదని, వారికి రైతు భరోసా నిలిపివేయడం జరుగుతుందని వ్యవసాయ అధికారి నవీన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రత్యేక అధికారి మల్లికార్జున్, పంచాయతీ కార్యదర్శి పాపేశ్వర్ పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కవిత ఫోటోలను మార్పింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్కు తెలంగాణ జాగృతి మహిళా విభాగం ఫిర్యాదు చేశారు. పసుపు బోర్డు విషయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఫోటోలను మార్పింగ్ చేసి ఎక్స్ అనే సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేసిన @అరవింద్ అన్న ఆర్మీ అనే హ్యాండిల్తో పాటు దీని వెనుక ఉన్న వాళ్లపై కేసు నమోదు చేయాలని తెలంగాణ జాగృతి మహిళా విభాగం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సోమవారం నాడు మేడ్చల్ జిల్లా తెలంగాణ జాగృతి మహిళా అధ్యక్షురాలు కార్పొరేటర్ లలిత యాదవ్ ఆధ్వర్యంలో పలువురు సైబర్ క్రైమ్ పోలీసులను కలిసి ఫిర్యాదు పత్రాన్ని అందించారు. ఫోటోలు మార్పింగ్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఒక రాజకీయ పార్టీ సంబంధించిన కీలక నాయకుడి ఆర్మీ అంటూ సోషల్ మీడియాలో విచ్చలవిడిగా అసత్య ప్రచారాలు చేస్తుండడమే కాకుండా ఫోటోను మార్పింగ్ చేస్తున్నారని పేర్కొన్నారు. ఫిర్యాదు చేసిన వారిలో జాగృతి నాయకులు వాసగొని శోభాగౌడ్, బండారి లావణ్య, స్వప్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు. రైల్వే పోలీసులు మానవత్వం నిరూపించుకున్నారు. పట్టాలపై కూర్చుండి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించిన వ్యక్తిని పోలీసులు కాపాడారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం ఉదయం 5:55 నిజామాబాద్ కంట్రోల్ రూమ్ నుండి రైల్వే స్టేషన్ పట్టాలపైన ఒక వ్యక్తి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నిస్తున్నారని అతని భార్య 100 కాల్ చేసింది అని తెలుపగా, నేను వెంటనే రైల్వే స్టేషన్ డ్యూటీలో ఉన్న కుబేరుడు హెడ్ కానిస్టేబుల్ రాములు కానిస్టేబుల్లను అప్రమత్తం చేసి ప్లాట్ఫామ్ 3 పట్టాలపైన చెక్ చేయగా ఒక వ్యక్తి పట్టాలపై కూర్చొని ఉండగా వెంటనే అతనిని తమ రైల్వే సిబ్బంది అక్కడి నుండి పక్కకు తీసుకెళ్లి విచారించగా తన పేరు తాటికొండ నర్సయ్య అని, హోంగార్డుగా పనిచేస్తున్నానని పోలీసులకు చెప్పారు. జెండా
గల్లీకి చెందిన వాడినని తెలిపి తనకు తన భార్య అత్తమామల ద్వారా మానసిక ఒత్తిడి ఆందోళన ఎక్కువ కావడం వల్లే చనిపోవాలని ఇక్కడికి వచ్చానని తెలుపగా వెంటనే అతని భార్యను పిలిపించి 4వ టౌన్ పోలీసులకు అప్పగించినట్లు రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి తెలిపారు. సాలూరాలో ప్రజాపాలన గ్రామ సభ నిర్వహించారు. ప్రభుత్వం 6 గ్యారెంటీలకు సంబంధించి అమలు చేయనున్న సంక్షేమ పథకాల వివరాలు సేకరించారు. సాలూరా మండలం సాలూరా గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన గ్రామ సభ 6 గ్యారెంటీలను అమలు చేయనున్న రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి పథకాల అమలు కోసం ఉన్నతాధికారుల ఆదేశానుసారం గ్రామ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సాలూరా ఎంఆర్ఓ శశిభూషణ్, గ్రామ పంచాయతీ సెక్రటరీ ప్రవీణ్, మండలాధికారులు, గ్రామస్తులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. ఈ గ్రామ సభలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి 4 స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డుల మంజూరీ, ఇందిరమ్మ ఇళ్ళు, దీనికి సంబంధించిన లబ్ధిదారుల జాబితాని ప్రదర్శించడం జరిగింది. రేషన్ కార్డు, రైతు భరోసాకి సంబంధించి వాటి యొక్క వివరాలు, మిగతా 2 స్కీమ్లకు సంబంధించినటువంటి వివరాలు వాళ్ళకి వినిపించడం చదివి రిటైర్డ్ రాజనీతి శాస్త్ర విభాగాధిపతి అల్లకొండ రాకేష్ చంద్ర తన జన్మదినం సందర్భంగా ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ద్వారా అభాగ్యులకు అన్నదానం చేశారు. ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ నిజామాబాద్ ఆధ్వర్యంలో నిరంతరం కొనసాగుతున్న నిజామాబాద్ నగరంలోని అభాగ్యులకు అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు అల్లకొండ రాకేష్ చంద్ర రిటైర్డ్ రాజనీతి శాస్త్ర విభాగాధిపతి పచ్చల నడుకుడ వేల్పూర్ జన్మదినం సందర్భంగా వారు అన్నదానానికి సహకరించారు. ఆకలి తీర్చే ప్రయత్నంలో నిరంతరం కృషి చేస్తూ ఎంతో మందికి ఇందూరు యువత స్వచ్ఛంద సేవా సంస్థ ఆకలి తీరుస్తుందన్నారు. గుత్పా ఎత్తిపోతల పథకం ద్వారా జక్రాన్పల్లి మండలానికి సాగునీరు అందించాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి డిమాండ్ చేశారు. జక్రాన్పల్లి మండలంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి పర్యటించారు. తక్షణమే గుత్పా ఎత్తిపోతల పథకం ద్వారా మండలానికి సాగునీరు అందించాలని తహసీల్దార్కు బీజేపీ నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా దినేష్ మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుండి గుత్పా నుండి జక్రాన్పల్లి మండలంలోని 6 గ్రామాలకు సాగునీరు అందించుటకు టెండర్ల ద్వారా పనులు ప్రారంభించి సగం పనులు చేసి ఆపివేయడం జరిగింది. ఈ పనులు గుత్తేదారుకు డబ్బులు అందనందువలన పనులు నిలిపివేయడంతో ఇటీవల కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే స్థానిక ఎమ్మెల్యే భూపత్ రెడ్డి గుత్పా గుత్తేదారుతో మాట్లాడి 5 నెలల్లోనే సాగునీరు అందించే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. కానీ సంవత్సరం గడిచినా పనులు ప్రారంభించలేదు. 10 రోజుల్లోనే ఆ పనులు పూర్తి చేసి సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలోనే 6 గ్రామాల రైతులతో ఉద్యమం చేస్తామన్నారు. పనులు మొత్తం పూర్తయినవి, కేవలం 1 కిలోమీటర్న్నర మాత్రమే పనులు ఆగిపోయినందున తక్షణమే ఆ పనులను పూర్తి చేసి మండలానికి రైతులకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట పార్టీ మండల అధ్యక్షుడు కన్నెపల్లి ప్రసాద్, అరుగుల్ చందు, పాటుపూడి తిరుపతి రెడ్డి, మేకల తిరుపతి తదితరులు పాల్గొన్నారు. ఆ సందర్భంలో ఆ ప్రభుత్వము సుమారు 24 కోట్లతోని మంజూరు చేసి, దురదృష్టం ఏంటంటే ఆ ప్రభుత్వము అప్పుడు డబ్బులుండే కానీ ఆ కవితమ్మ బంధువులందరూ వచ్చి ఆ కాంట్రాక్ట్ తీసుకొని దాన్ని దగ్గర 5-6 సంవత్సరాలు దాన్ని కాలయాపన చేస్తూ పోయారు. సుమారు 17 కోట్ల రూపాయల పనులు అయిపోయినాయి. అక్కడ మోటార్లు వచ్చినాయి, 70% 80% పైప్ లైన్ కంప్లీట్ అయినాయి. 1 కిలోమీటర్న్నర పైపు జాయింట్లు వేస్తే ఆ నీళ్ళు ఇక్కడ దాకా వస్తాయి. అక్కడ పంపులు ట్రాన్స్ఫార్మర్ సబ్మిట్ చేస్తే ఇది అవుతుంది. ఆ కాంట్రాక్టర్కు కరెక్ట్ 18-19 నెలల కిందటి నుంచి 1.5 కోట్ల ప్రభుత్వం బకాయి ఉందని చెప్పి దర్పల్లి కస్తూర్బాలో చదువుకునే విద్యార్థినులతో సఫాయి పనులు చేయిస్తున్నారు. విద్యాబుద్ధులు నేర్చుకోవాల్సిన విద్యార్థులతో పనులు చేయిస్తుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దర్పల్లి మండల కేంద్రంలో గల కస్తూర్బా పాఠశాలలో విద్యార్థినులతో సఫాయి కార్యక్రమాలు చేయిస్తున్నారంటే ఇంకా లోపల ఏం పనులు చేస్తున్నారో తెలియడం లేదు. చెత్త ఊడవడం లాంటి పనులు విద్యార్థినులతో చేయిస్తున్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఆడపిల్లల అభివృద్ధి కొరకు ప్రత్యేకంగా పాఠశాలలు ఏర్పాటు చేసి వారికి విద్యాబుద్ధులు నేర్పిస్తున్న తరుణంలో వారికి సఫాయి పనులు తప్పడం లేదు. ఒకవైపు బేటీ బచావో బేటీ పడావో అనే నినాదం భారత ప్రధాని చేపడుతుంటే ఇక్కడ మాత్రం వాటికి నీళ్లు వదిలేసి సఫాయి పనులు నిర్వహించాలని దగ్గరుండి మరీ చేయిస్తున్నారు. మీడియాను చూసి చేతిలో ఉన్న చీపిరిని పడవేసి లోపలికి వెళ్లాల్సిందిగా ఆమె చెప్పడంతో విద్యార్థులు లోపలికి వెళ్లిపోయారు. ఈ పనులు ఎప్పుడు ఇలాగే కొనసాగుతాయా లేదో వేచి చూడాల్సింది. మోటార్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులకు సంబంధించిన పథకాల అమలు కోసం గ్రామసభ నిర్వహించారు.
మోర్తాడ్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి పథకాల అమలు కోసం ఉన్నతాధికారుల ఆదేశానుసారం గ్రామ సభను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, మోర్తాడ్ ఎంఆర్ఓ సత్యనారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలను అర్హులైన లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. నిజమైన లబ్ధిదారునికి ప్రభుత్వం పథకాలను అందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలో అధికారులు ప్రజాపాలన గ్రామ సభలు ఘనంగా నిర్వహించారు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడ మండలంలో అధికారులు ప్రజాపాలన గ్రామ సభలు నిర్వహించారు. సబ్ కలెక్టర్ కిరణ్మయి, ఎంఆర్ఓ వరప్రసాద్ గ్రామ సభల్లో పాల్గొన్నారు. గతంలో గ్రామ సభల్లో దరఖాస్తులు ఇచ్చిన వారి పేర్లు చూసుకుని రాని వారు కొత్త దరఖాస్తులు పెట్టుకోవాలని సబ్ కలెక్టర్ కిరణ్మయి సూచించారు. 24వ తేదీ వరకు గ్రామ సభలు ఉంటాయని తెలిపారు. ఈ ప్రక్రియ నిరంతరంగా ఉంటుందని, ప్రజలు బెంగపడాల్సిన అవసరం లేదని తెలిపారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అలాగే రేషన్ కార్డ్స్ మంజూరు, తర్వాత ఇందిరమ్మ ఇండ్లు, ఈ స్కీములకి సంబంధించి బెనిఫిషియరీ ఐడెంటిఫికేషన్ కోసం మనం సర్వే అనేది చేసుకున్నాము. అది ముగిసింది. ఈ రోజు నుంచి గ్రామ సభలు, వార్డు సభలు స్టార్ట్ అయినాయి. సో ప్రతి గ్రామంలోనూ ప్రతి మండల్లోనూ కొన్ని గ్రామాలని ఎంపిక చేసుకొని ఈరోజు చేస్తున్నాము. 21 నుంచి 24 వరకు ఈ గ్రామ సభలు, వార్డు సభలు నడుస్తాయి. వీటన్నిటిలోకి ఏమన్నా మనకి ఇప్పటి వరకు మనం వెరిఫై చేసిన లిస్టు, బెనిఫిషరీస్ ఎవరినైతే ఐడెంటిఫై చేశామో ఆ లిస్టులన్నీ చదవడం జరుగుతుంది, చదివి వినిపించడం జరుగుతుంది. అలాగే లిస్టులు కూడా డిస్ప్లేలో పెట్టడం జరుగుతుంది. పోగొట్టుకున్న 25,000 రూపాయల విలువ గల బంగారాన్ని బాధితునికి ట్రాఫిక్ పోలీసులు అందజేశారు. సోమవారం సాయంత్రం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్కి డ్రంక్ అండ్ డ్రైవ్ వెహికల్ షూరిటీ కొరకు జనార్దన్ వ్యక్తి రాగా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ముందు తన వద్ద ఉన్న 3 గ్రాముల విలువ 25,000 విలువల బంగారాన్ని పోగొట్టుకోగా ఆ బంగారాన్ని ట్రాఫిక్ కానిస్టేబుల్ ఎండి ఫైజుద్దీన్కి దొరకగా ఆ వ్యక్తిని గుర్తించి ఈరోజు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ సిబ్బంది అతనికి అప్పగించడం జరిగింది. ఈ సందర్భంగా కానిస్టేబుల్ ఫైజుద్దీన్ని ఇన్స్పెక్టర్ అభినందించారు. బాధితుడి సంతోషాన్ని వ్యక్తం చేసి ట్రాఫిక్ వారికి ధన్యవాదాలు తెలిపారు. నిర్మల్ జిల్లా మామడ మండలం నల్లూర్తి తాండాలో నీలుగాయ మృతికి కారణమైన 5 వ్యక్తులను అటవీ అధికారులు పట్టుకుని రిమాండ్కు తరలించారు. నల్దుర్తి తాండ సమీపంలోని పంట చేనులో విద్యుత్ తీగలు అమర్చడంతో తీగలకు తగిలి నీలుగాయి మృతి చెందినట్లు అటవీ అధికారులు గుర్తించారు. విషయం తెలుసుకున్న అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించి నిందితులపై వన్యప్రాణి సంరక్షణ చట్టం కింద కేసు నమోదు చేశారు. మృతి చెందిన నీలుగాయి కళేబరాన్ని గొడ్డలితో వేరు చేసి గోనె సంచుల్లో నింపినట్లు పేర్కొన్నారు. వారి వద్ద నుండి నీలుగాయి కళేబరంతో పాటు గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు. తండా గ్రామం సమీపంలో ఉన్నటువంటి వ్యవసాయ భూమిలో అక్రమంగా విద్యుత్ తీగలు అమర్చి ఉంచడం వలన అక్కడ ఒక నీలుగాయి షెడ్యూల్ 2 యానిమల్ ఆ విద్యుత్ ఘాతానికి గురై చనిపోయిందని తెలిసిన వెంటనే మా సిబ్బంది 19 సాయంత్రం అక్కడ. వివేకానంద ప్రతి ఒక్కరి స్ఫూర్తి ప్రదాత అని ట్రస్మా జిల్లా అధ్యక్షులు కొడాలి కిషోర్ అన్నారు. కోటగిరి మండల కేంద్రంలోని శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆవరణలో స్వామి వివేకానంద విగ్రహానికి మంగళవారం నిజామాబాద్ ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యపు అధ్యక్షులు కొడాలి కిషోర్ ఆధ్వర్యంలో పూలమాలలు అర్పించి శ్రీ వివేకానంద ప్రతి ఒక్కరికి స్ఫూర్తి ప్రదాత, ఆయన అడుగుజాడలలో ప్రతి ఒక్కరూ నడవాలని పేర్కొన్నారు. తిథి ప్రకారం వివేకానంద జన్మదినం జరుపుకోవడం ఆనందం కలిగిస్తుందన్నారు. గురుదేవులు రామకృష్ణ పరమహంస అడుగుజాడలలో వివేకానంద నడుచుకొని ప్రపంచానికి ఆదర్శంగా నిలిచారని, సనాతన ధర్మాన్ని కాపాడారని, వివేకానంద బలమే జీవనం, బలహీనతే మరణమని యువకులను ఉత్తేజపరిచిన దార్శనికుడు వివేకానంద అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ నాయకులు తెల్ల రవికుమార్, జిల్లా నాయకులు వినోద్, జి హనుమంతరావు తదితరులు ఉన్నారు. సిరికొండ మండలంలోని కుర్దుల్పేట్ గ్రామంలో గ్రామ సభలో తహసీల్దార్ రవీంద్రరావు పాల్గొన్నారు. సిరికొండ మండలంలో కుర్దుల్పేట్ గ్రామాలలో తహసీల్దార్ రవీంద్రరావు ఆధ్వర్యంలో గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా తహసీల్దార్ రవీంద్రరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 4 పథకాలు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ గృహాలు అమలులో భాగంగా ప్రజల నుండి స్వీకరించిన దరఖాస్తులపై ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలను గ్రామాలలో గ్రామ సభల ద్వారా అర్హత ఉన్న లబ్ధిదారుల లిస్టులలోని పేర్లను తెలియజేయడం జరుగుతుందని అన్నారు. రైతు భరోసా ద్వారా అర్హత కలిగిన రైతులకు సంవత్సరానికి 12,000 రూపాయల
బిల్లులు చెల్లించడం జరుగుతుందని, గత 10 సంవత్సరాలుగా పట్టాదారునిగా ఉండి ఆ వ్యవసాయ భూములలో వ్యవసాయేతర రంగాలను, పౌల్ట్రీ, ఇల్లు కట్టుకోవడం వంటి భూములను ఉపయోగిస్తున్న 2 లేదా 3 గుంటల భూమిని తొలగించి మిగతా భూమికి రైతు భరోసా ఇవ్వడం జరుగుతుందన్నారు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా 6 నెలలకు 6,000, సంవత్సరానికి 12,000 రూపాయలు అర్హత కలిగిన వారికి ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ గ్రామ సభలో ఎంపిక చేసి చదివిన పిల్లలు, పేరు లేని వారు ఆందోళన చెందవద్దని, ప్రజాపాలన దరఖాస్తు ఫారం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని, ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజాపాలన కౌంటర్ ఉంటుందని, అక్కడికి వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చని, ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రవీంద్రరావు, ఐకేపీ సిసి సత్యానంద్, అంగన్వాడీ టీచర్లు, రైతులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. రేషన్ కార్డు నుంచి ఆ అమ్మాయి పేరును తీసేసి, అబ్బాయి తల్లిదండ్రుల నుంచి అబ్బాయి పేరు తీసేసి వాళ్ళిద్దరికీ ప్లస్ వాళ్ళకు పుట్టినటువంటి పిల్లలను కలిపి వాళ్ళకు కొత్తగా రేషన్ కార్డు ఇవ్వడం, అది ఒక నూతన రేషన్ కార్డు యొక్క ఉద్దేశం. అలాగే పాత రేషన్ కార్డు ఉన్నది, గత 5 సంవత్సరాల కింద రేషన్ కార్డు ఇచ్చారు. అలాగప్పుడు వాళ్ళకు ఆ రేషన్ కార్డు వచ్చిన తర్వాత సంవత్సరానికో 2 సంవత్సరాలకో పిల్లలిద్దరూ పుట్టారనుకోండి, ఆ ఇద్దరు పిల్లల్ని కూడా రేషన్ కార్డు లోపల పేరు నమోదు చేయడము. దాన్ని బాల్కొండ నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి చెక్కులపైన స్థానిక ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సంతకాలు చేశారు. బాల్కొండ నియోజకవర్గ కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులకు మంజూరు కొరకు వెరిఫికేషన్ చేసిన తర్వాత బ్యాచ్ లిస్టుపై మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సంతకాలు చేశారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో గ్రామ సభలు జరుగుతున్న తీరును, పథకాల వారీగా ప్రజల నుండి వస్తున్న అభ్యంతరాలను ఆయా మండల తహసీల్దార్లను అడిగి తెలుసుకున్నారు. మండలాల వారీగా కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ బ్యాచ్ లిస్ట్: భీమ్గల్ 125, ఏర్గట్ల 25, మెండోరా 16, బాల్కొండ 73, వేల్పూర్ 28, ముప్కల్ 24 ఫైళ్లపైన ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి సంతకాలు చేశారు. ఇందల్వాయి మండలంలోని 23 గ్రామ పంచాయతీలో నేటి నుంచి గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు ఎండీఓ అనంతరావు, ఎంఆర్ఓ వెంకట్రావు తెలిపారు. ఇందల్వాయి మండలం గన్నారం గ్రామంలో గ్రామ సభ ఎండీఓ అనంతరావు ఆధ్వర్యంలో నిర్వహించగా, నల్లవెల్లి గ్రామంలో ఎంఆర్ఓ వెంకట్రావు ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించారు. నేటి నుండి 24వ తేదీ వరకు నిర్వహణ ప్రత్యేక బృందాల ఏర్పాటు సభలో దరఖాస్తుల వివరాలను ప్రకటించనున్న అధికారులుగా చేరితే జాబితా నుంచి తొలగించే అధికారం, అనర్హుల లబ్ధిదారులను, అసలైన అర్హులను గ్రామ సభల ద్వారా జాబితా తయారు చేయడం జరుగుతుందని తహసీల్దార్ వెంకట్రావు, ఎండీఓ అనంతరావు ఈ సందర్భంగా తెలిపారు. ఇందల్వాయి మండలంలోని 23 గ్రామాలకు గాను 3 టీంలుగా విభజించి గ్రామాలలో గ్రామ సభల ద్వారా లబ్ధిదారుల లిస్టులను చదివి వినిపించి అర్హులైన వారందరికీ పథకాలు అందే విధంగా కృషి చేయడం జరుగుతుందని, ఈ గ్రామ సభల ద్వారా గతంలో దరఖాస్తు చేసుకున్న ఇందిరమ్మ ఇల్లు కానీ, రేషన్ కార్డు లేని వారు కానీ, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా దరఖాస్తుదారులు పేర్లను అధికారులు గ్రామ సభలో చదివి వినిపిస్తారు. దరఖాస్తుదారులు ఆయా పథకాలకు అర్హులైన అని గ్రామ సభలు అడుగుతారు. దీంతో ఎవరైనా దరఖాస్తుదారులు తప్పుడు సమాచారం ఇస్తే బహిర్గతం అవుతుందని తక్షణమే అధికారులు విచారణ చేపట్టి ఒకవేళ దరఖాస్తుదారుడు సంబంధిత పథకానికి అర్హుడా అని గ్రామస్తులు తెలిపితే సంబంధిత పథకానికి అర్హుడే అని గ్రామస్తులు తెలిపితే లబ్ధిదారుడిని జాబితాలో ఎంపిక చేశారు. ఈ రకంగా నేటి నుండి 24వ తేదీ వరకు మండలంలోని 23 గ్రామాలలో గ్రామ సభలు నిర్వహించి వివిధ పథకాలకు అర్హులైన లబ్ధిదారులందరినీ ఎంపిక చేసి ఆన్లైన్ ద్వారా ప్రభుత్వానికి చేరవేయడం జరుగుతుందని, ముఖ్యంగా గ్రామ సభలో ఆమోదించి తీర్మానించిన పేర్లను మాత్రమే ఆన్లైన్లో ప్రభుత్వానికి పంపడం జరుగుతుందని, ఎవరు కూడా ఇలాంటి అపోహలకు తావు లేకుండా పారదర్శకంగా అధికారులు లబ్ధిదారులను ఎంపిక చేయడం జరుగుతుందని, గ్రామస్తులందరూ అధికారులకు సహకరించి వివిధ పథకాలను లబ్ధి పొందగలరని ప్రజలకు ఎంఆర్ఓ వెంకట్రావు, ఎండీఓ అనంతరావు మీడియా సమావేశంలో తెలిపారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ మోహన్ గన్నారం, కార్యదర్శి నాగేష్, నల్లవెల్లి కార్యదర్శి, ప్రభుత్వ అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. మండలంలో ప్రజాపాలనలో భాగంగా తేదీ 21 జనవరి 2025 నుండి 24 జనవరి 2025 వరకు ప్రతి గ్రామ పంచాయతీలో గ్రామ సభలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతి గ్రామ సభలలో ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, కొత్త రేషన్ కార్డులు, రైతు భరోసా పథకాలకు సంబంధించి జాబితాలను ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించి జాబితాలను చదివి వినిపించబడుతుంది. అరువులో ఎవరైనా మిస్ అయినా ఉంటే ఈ గ్రామ సభలలో దరఖాస్తులు చేసుకోగలరు. గ్రామ సభలో లేనట్టయితే మండల పరిషత్ కార్యాలయంలో నిరంతరంగా ప్రజాపాలన కేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. రేషన్ కార్డులు రాని వారు ఆందోళన చెందవద్దని, అర్హులైన లబ్ధిదారులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని తహసీల్దార్ ప్రభాకర్ స్పష్టం చేశారు.
డిచ్పల్లి మండల కేంద్రంలోని నడిపల్లి గ్రామ పంచాయతీలో ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఆహార భద్రత, రేషన్ కార్డు పథకాలపై గ్రామ సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తహసీల్దార్ ప్రభాకర్ హాజరయ్యారు. ఆయనతో పాటు ఆర్ఐ సంతోష్, గ్రామ పంచాయతీ కార్యదర్శి కిషన్ రావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దేవాకరుణ, కాంగ్రెస్ నాయకులు ఇబ్రహీం, శ్రీనివాస్ గౌడ్, గ్రామ పంచాయతీ సిబ్బంది, అధికారులు, గ్రామ ప్రజలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తహసీల్దార్ ప్రభాకర్ మాట్లాడుతూ ఎన్నికల హామీలలో ఇచ్చిన ఆరోగ్య గ్యారెంటీలను ప్రభుత్వం నెరవేర్చే దిశగా ప్రయాణిస్తుందన్నారు. జనవరి 21 నుంచి 24 వరకు 4 రోజుల పాటు గ్రామ సభలు నిర్వహించి లబ్ధిదారులకు ఎంపిక చేస్తున్నామన్నారు. నడిపల్లి గ్రామ పంచాయతీలో రైతు భరోసా పథకంలో భాగంగా గ్రామంలో 1125 ఎకరాల భూమి ఉండగా 920 ఎకరాలు వ్యవసాయ భూమిగా గుర్తించామని, 926 ఎకరాలకు సంబంధించిన రైతులకు రైతు భరోసా పథకాన్ని అందిస్తున్నామని, అదేవిధంగా ఇందిరమ్మ ఆత్మీయ భరోసాలో 187 మంది లబ్ధిదారులు ఉన్నారని, ఇందిరమ్మ ఇండ్ల పథకంలో మొదటి విడతలో 237 మంది లబ్ధిదారులకు గుర్తించామన్నారు. అదేవిధంగా రేషన్ కార్డులు, ఆహార భద్రత, డిజిటల్ కార్డుకు సంబంధించి 239 మంది లబ్ధిదారులకు మార్పులు చేర్పులు చేశామని, 93 మంది లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయన్నారు. రేషన్ కార్డుల మార్పులు చేర్పులు, కొత్త రేషన్ కార్డుల ప్రక్రియ నిర్విరామంగా జరుగుతుందని, రానివారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. గ్రామస్తుల సమక్షంలో లబ్ధిదారులకు గుర్తించి తీర్మానాలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలు ఈ నెల 26 నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో ఎడపల్లి మండలంలోని కున్నాపల్లి, మాల్పాడ్, జమ్లం, ఏఆర్పీ క్యాంప్ గ్రామాలలో ఈరోజు గ్రామ సభలు నిర్వహించారు. వీటిలో ముఖ్యంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు, రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలు ఉన్నాయి. గ్రామ సభకు పంచాయతీ కార్యదర్శులు అధ్యక్షత వహించి పథకాలకు సంబంధించిన వివరాలను ప్రజలకు చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో రైతు భరోసా పథకం వివరాలు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కూలీలకు సంబంధించిన వివరాలు, రేషన్ కార్డుల ఎంపిక విధానం, ఇందిరమ్మ ఇళ్ల అర్హుల వివరాలను ఒక్కొక్కటిగా స్పష్టంగా తెలియజేశారు. అనంతరం ఈ పథకాలకు సంబంధించి లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియలో గందరగోళం నెలకొంది. కున్నపల్లి గ్రామంలో గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో అధికారులు గ్రామ సభ నిర్వహిస్తున్నట్లు గ్రామస్తులకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని మండిపడ్డారు. గతంలో ఫీల్డ్ అసిస్టెంట్ రమేష్ ఉపాధి హామీ పనుల్లో చాలా అవకతవకలు చేశాడని ఫిర్యాదు చేసినప్పటికీ అధికారులు అతనిపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. ఉపాధి హామీ కూలీలకు వచ్చే డబ్బులు కూలీలకు ఇవ్వకుండా ఫీల్డ్ అసిస్టెంట్ తన జేబులో వేసుకుని కూలీలకు అన్యాయం చేస్తున్నాడని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అతనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. రెంజల్ మండలంలోని పలు గ్రామాలలో మండల ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో ప్రజాపాలన గ్రామ సభలు కొనసాగాయి. రెంజల్ మండలంలోని బాగేపల్లి, దండిగుట్ట, అంబేద్కర్ నగర్, బోర్గం గ్రామాలలో ఆయా గ్రామాల ప్రత్యేక అధికారుల సమక్షంలో ప్రజాపాలన గ్రామ సభలను నిర్వహించడం జరిగింది. ఈ గ్రామ సభలలో ముఖ్యంగా రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి దరఖాస్తుతో పాటు రేషన్ కార్డులలో పేరు నమోదుకు దరఖాస్తు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని ఎంపీడీఓ వెంకటేష్ జాదవ్ తెలిపారు. ఉపాధి హామీ పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి భూమి లేని నిరుపేదలకు 12,000 రూపాయలకు అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. గ్రామ సభలలో పేర్లు రానివారు నేరుగా మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రవణ్ కుమార్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రవి, మండల వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, పలు శాఖల అధికారులు, పలు గ్రామాల పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు కొన్ని కుంభమేళ వార్తలు చూద్దాం. కుంభమేళాకు వెళ్లే భక్తులు తెలిసి తెలియక ఇలాంటి తప్పులు అస్సలు చేయవద్దు. కుంభమేళా నిబంధనలు ఎలా పాటించాలో ఈ స్టోరీ చూడండి. కుంభమేళాకు వెళ్లే భక్తులు అస్సలు ఈ తప్పులు చేయకండి. కుంభమేళా నుండి త్రివేణి సంగమం తీర్థం తీసుకువస్తారు, అసలు తీసుకురావద్దు. ఒకవేళ ఆ గంగ నీరు ఇంటికి తీసుకురావాలనుకుంటే ఆ నీటితో పాటు అక్కడి మట్టిని కూడా తీసుకురావాలి. ఎందుకంటే ఇక్కడి నేల ఎంతో పవిత్రమైంది. ఇక్కడి నేలపైన స్వయంగా శివశంకరుడు పాదం మోపిన నేల. అంతేకాకుండా మహాసాధువులు, అఘోరాల అడుగులు పడిన నేల ఇది. అందుకోసం ఈ నేల చాలా పవిత్రమైంది. ఈ నేలను తాకితే మీ జీవిత విధానంలో సకారాత్మకమైన మార్పును చూస్తారు. మాంసాహారం, మద్యం నుండి దూరంగా ఉండండి. మహాకుంభమేళా అంతా సాత్విక ఆహారం మాత్రమే తీసుకుంటారు. ఈ ఆహారం శరీరం మరియు మనస్సును చాలా పవిత్రంగా తయారు చేస్తుంది. తామసిక భోజనం, ఉల్లిపాయలు, ఎల్లిపాయలు, మాంసం, మందు లాంటి వాటికి దూరంగా ఉండండి. వీటి వల్ల ఆరోగ్యం పాడవడమే కాకుండా ఆర్థికంగా నష్టపోతారు. కుంభమేళాలో వీటికి చోటు లేదు. అందుకోసమే వీటికి దూరంగా ఉండాలని సాధువులు, మహాత్ములు బోధిస్తుంటారు.
కుంభమేళాలో స్నానం చేసేటప్పుడు సబ్బు కానీ షాంపూ కానీ వాడకూడదు. పవిత్రమైన గంగా నీరు కలుషితమవుతుంది. ఒంటిపై ఉన్న వస్త్రాలు గంగా నదిలో ఉతకవద్దు. అలాగే గంగా నదిలో స్నానం ఆచరించే సమయంలో మూత్ర విసర్జన చేయకుండా మలమూత్రాలు గంగా నదిలో కలవకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది. గంగలో స్నానం ఆచరించే సమయంలో పవిత్రంగా ఉండి భగవంతుని నామస్మరణలో మనస్సును ఏకాగ్రతంగా ఉంచుకోవాలి. కుంభమేళాకు వెళ్లే ముందు పవిత్రంగా ఉండాలి. మనస్సులో ద్వేషం ఉండకూడదు. అబద్ధాలు ఆడకూడదు. దొంగతనాలు చేయకూడదు. మనస్సుతో భక్తి భావనతో కుంభమేళాను దర్శించుకుంటే అంతా మేలు జరుగుతుందని మహాత్ములు అంటున్నారు. ఎవరిపైన ఫిర్యాదు చేయకూడదు. వసతులు సరిగా లేవు, ఆహారం లభించలేదు. కుంభమేళా అనుభవాలు స్వయానుభూతి పొందాలే తప్ప విమర్శించకూడదు. విమర్శిస్తే పుణ్యం కాకుండా పాపాన్ని వెంటబెట్టుకున్నంత పని అవుతుంది. ఈ పవిత్రమైన భూమిపై మీ పాదం మోపడం ఎంతో అదృష్టం. ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అయితేనే ఈ జన్మలో ఈ అదృష్టం వరించింది. కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో కుంభమేళాలో చేపట్టిన ఉచిత ఇడ్లీ సాంబార్ సేవ 10వ రోజుకు చేరింది. భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో ప్రతిరోజు 4,000 మంది భక్తులకు ఇడ్లీ సాంబార్ అన్నప్రసాద వితరణ చేస్తున్న నందిపేట్ కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి భక్తుల నుండి విరాళాలు అందుతున్నాయి. ఓ భక్తుడు తన వంతు చిరు సాయంగా 5,000 రూపాయలను అన్నప్రసాదం కొరకు విరాళంగా ఇచ్చి వారి ఆశీస్సులు పొందారు. ఉదయం నుండి కుంభమేళకు వస్తున్న భక్తులకు శ్రీ మంగిరాములు మహారాజ్ ఆధ్వర్యంలో వేడివేడి ఇడ్లీ సాంబార్ సేవ 10వ రోజుకు చేరుకుంది. మధ్యాహ్నం అన్నప్రసాద వితరణ చేస్తున్నారు. మహారాజ్ చేస్తున్న సేవలను చూసిన భక్తులు అక్కడ తమ వంతుగా విరాళాలు అందజేస్తున్నారు. కుంభమేళాలో ఓ అందమైన యువతి చుట్టూ సోషల్ మీడియాతో పాటు అంతర్జాతీయ మీడియా సైతం ఆమెను కెమెరాలో బంధిస్తున్న వైనంపై GTPL K6 అందిస్తున్న స్పెషల్ ఫోకస్. ప్రయాగ్రాజ్ కుంభమేళాలో ఓ అందమైన అమ్మాయి అందరినీ ఆకర్షిస్తుంది. ఓ సాధారణమైన యువతి ఇందోర్కు చెందిన దండలు అమ్ముకునే ఆమె అందం హాట్ టాపిక్గా మారింది. ఈ యువతి పేరు తెలియదు. సహజ సిద్ధమైన చర్మంతో ఉల్లితో చెక్కినట్లు ఆమె ముఖం, కల్వరా లాంటి ముదురు గోధుమ రంగు కళ్ళు కారణంగా ఆమె అందరినీ ఆకట్టుకుంటుంది. అంతేకాదు ఆమెకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో హోరెత్తిపోతున్నాయి. సాంప్రదాయ వస్త్రధారణ, మెడలో ముత్యాల హారము, పొడవైన జడతో ఈమెకు మోనాలిసాని పేరు పెట్టేశారు నెటిజన్లు. చాలామంది ఆమెను ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మోనాలిసాతో పోలుస్తున్నారు. చాలా తక్కువ టైంలోనే ఈమె వీడియోలు త్వరగా వైరల్ అయ్యాయి. అంతేకాదు నెటిజన్ల నుండి మంచి స్పందన కూడా లభిస్తుంది. ఆమెను చూసిన కొందరు ఆమె ఎవరు, ఏంటి అని ఆమెతో సెల్ఫీలు తీసుకునేందుకు పోటీ పడుతున్నారు. మరోవైపు యువతిని వీడియో తీస్తూ ఆమె వెంట పడడం కొందరికి అస్సలు ఇష్టం లేదు. కొందరు మాత్రం ఆమె సహజ సిద్ధమైన సౌందర్యం గొప్పదని అంటున్నారు. కొందరు ఆమె కుంభమేళాలో కనిపిస్తున్న మోనాలిసాగా అభివర్ణిస్తున్నారు. యువతి కళ్ళలోనే ఆమె అందం అంతా దాగి ఉందని నెటిజన్లు అంటున్నారు. ప్రయాగ్రాజ్లో జరుగుతున్న కుంభమేళాలో అనేక ప్రత్యేకతలు కనిపిస్తున్నాయి. వింతలు, విశేషాలపై GTPL K6 అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్. ఈ ఏడాది జరుగుతున్న మహాకుంభమేళాలో అనేక విశేషాలు ఉన్నాయి. సాధువులు, సద్గురువులు, పీఠాధిపతులు ఎందరో ఈ కుంభమేళాలో పాల్గొంటున్నారు. IIT బాబా, విదేశీ బాబా, అందమైన సాత్వి, కుండలు దొరిన బాబా ఇలా ఈ కుంభమేళాలో చాలామంది విశేషంగా నిలుస్తున్నారు. ఏరోస్పేస్ ఇంజనీర్, IIT బాంబే పూర్వ విద్యార్థి, హర్యానాకు చెందిన అభయ్ సింగ్ సన్యాసి జీవితాన్ని స్వీకరించారు. అలాగే రష్యా దేశానికి చెందిన బాబా కండలు దిరిన దేహంతో మహాకుంభమేళాలో భక్తులను ఎందరో బాబాలు ఆకట్టుకుంటున్నారు. అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవం మహాకుంభమేళాకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో 8వ రోజు సోమవారం నాటికి 8 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించారు. ఒక్క సోమవారం మధ్యాహ్నం 2 గంటలలోపు 44 లక్షల మంది భక్తులు మహాకుంభమేళాను దర్శించారు. 10 లక్షల మందికి పైగా భక్తులు పుణ్యస్నానాలు ముగించుకొని శిబిరాల నుంచి వెనుదిరిగారు. ఇప్పుడు మండలాల వార్తలు చూద్దాం. కామారెడ్డి జిల్లా పెట్ల మండలంలోని అల్లపూర్, బురానపూర్, అన్నారం, మండపాలి, చిల్లర్జి కరేగా, కబాపూర్, గౌరారం తండా, కుర్త గ్రామంలో రేషన్ కార్డు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇల్లు జాబితా గ్రామ సభలో చదివి ఎవరు అభ్యంతరాలు ఉంటే తెలుపగలరు. మండల ప్రత్యేక అధికారి వేణుగోపాల్, MDO కమలాకర్, AO కమల, అధికారులు, రైతులు
నగరంలో మాటలు రాని ఓ బాబు తప్పిపోయాడని 1వ టౌన్ ఎస్ఐ తెలిపారు. 8 నుండి 9 సంవత్సరాల వయసు గల ముస్లిం బాబు ఒంటరిగా తిరుగుతుండగా తన వివరాలు అడిగితే తన వివరాలు చెప్పడం లేదన్నారు. ఇతని గురించి ఎవరికైనా తెలిస్తే 8712659714 నెంబర్కు తెలియజేయగలరని సూచించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహాకుంభమేళాలో పవిత్రతను కాపాడండి, కలుషితం చేయకండి. స్వయాన శంభో శంకరుడి పాదం మోపిన పవిత్ర నేలను కాపాడుకుందాం. K6 GDPL స్పెషల్ ఫోకస్. ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాలో అందరి దృష్టిని ఆకర్షించిన రుద్రాక్షలు అమ్ముతున్న అందమైన అమ్మాయి. ఆమె కళ్ళలో ఉన్న అందం, ఆకర్షణపై నెటిజన్ల కామెంట్స్. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ మహాకుంభమేళాకు పోటెత్తిన భక్తులు. మంగిరాములో మహారాజ్ భక్త బృందం ఆధ్వర్యంలో నోరూరిస్తున్న టిఫిన్స్కు విశేష స్పందన. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డికి నిరసన సెగ. గ్రామానికి 10 ఇండ్లు కట్టిస్తానన్న హామీ ఏమైందని నందిపేట మండలంలోని కుద్వాన్పూర్లో నిలదీసిన గ్రామస్తులు. నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అండర్-10 బేస్బాల్ క్రీడాకారులను అభినందించిన ఎమ్మెల్యే డాక్టర్ భూపత్ రెడ్డి. సీసీ రోడ్డు పనులు నాణ్యతతో త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలి. నగరంలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించి కాంట్రాక్టర్లు, అధికారులను ఆదేశించిన అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా. సంక్షేమ పథకాల అమలు నిరంతర ప్రక్రియ. ఇందల్వాయి మండలంలోని లోలం గ్రామ సభలో నిజామాబాద్ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు. పాత నాణేలు తీసుకొని 99 లక్షలు తిరిగి ఇస్తామని నమ్మించి బొరుడి కొట్టించిన సైబర్ నేరగాళ్లు. కామారెడ్డి జిల్లా బీర్కుల్లో ఓ వ్యక్తి 1,80,000 పోగొట్టుకున్న వైనం. ఎమ్మెల్సీ కవిత ఫోటోలు మార్పింగ్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి. సైబర్ క్రైమ్ తెలంగాణ జాగృతి మహిళా విభాగం ఫిర్యాదు. ప్రభుత్వ సంక్షేమాల వివరాలు గ్రామ సభల్లో తెలియజేసి ఆమోదం తీసుకోవాలి. కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగ్వాన్. పసుపు బోర్డు ఏర్పాటులో కవిత కృషి మరువలేనిది. నిజామాబాద్ బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మేయర్ నీతు కిరణ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.